హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సూపర్ కిచెన్ రుచులు. ఈరోజు మనం సగ్గుబియ్య పాయసం చేసుకుందాం. సగ్గుబియ్య పాయసానికి 1 కప్పు సగ్గుబియ్యం, 1 కప్పు బెల్లం, డ్రై ఫ్రూట్స్ కొన్ని, ఇలాచి పౌడర్ 1 స్పూన్, కాగబెట్టి చల్లార్చిన పాలు. మనం ముందుగా సగ్గుబియ్యాన్ని 2 గంటల ముందు నానబెట్టి పెట్టుకోవాలి. అవి వడగట్టుకుందాం. వడగట్టుకున్న తర్వాత మనం 1 కప్పు సగ్గుబియ్యానికి 2 కప్పుల సగం వాటర్ వేసి వేడి చేసుకుందాం. బెల్లాన్ని తీసుకొని మరొక దాంట్లో వేసి 2 స్పూన్ల కన్ని వాటర్ వేసి అది కరగనిద్దాం. ఈ నీళ్ళు మరుగుతున్నాయి కదా, ఇందులోపల ఇప్పుడు సగ్గుబియ్యం వేసుకుందాం. సగ్గుబియ్యం వేసుకొని కలుపుకోవాలి. కలుపుకోవడం వల్ల అడుగంటది. ఈ బెల్లం కరిగింది. ఇది ఇప్పుడు చల్లననిద్దాం. సగ్గుబియ్యం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. ఇట్లా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కాచి చల్లార్చి పెట్టుకున్న పాలను వేసుకుందాం. వేసుకొని ఇవి మరగనిద్దాం. సన్నటి మంట మీద ఉడకనివ్వాలి, లేకపోతే కింద అడుగంటుతుంది. అడుగంటనివ్వకుండా చూసుకోవాలి. ఇందులో ఇలాచి పౌడర్ వేసుకుందాం. ఇలాచి పౌడర్ వేసుకొని కలుపుకొని ఇది మనం దించి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి కొద్దిగా నెయ్యి వేసుకొని ఇందులో ముందుగా మనం చూపించిన డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని వేయించుకోవాలి. వేయించుకొని మనం ఇది పాయసంలో వేసుకుందాం. వేసుకొని కలుపుకోవాలి. ఈ సగ్గుబియ్య పాయసం మన శరీరానికి చాలా చలవ చేస్తుంది కాబట్టి ఇది ఎండాకాలంలో చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత ఒకసారి కలిపి పక్కన పెట్టుకుందాం. ఇది చల్లారనివ్వాలి. ఈ చల్లారిన దాంట్లోపల మనం కాగబెట్టుకున్న మరగనిచ్చిన బెల్లాన్ని ఇందులో పోయాలి. మనం పాలు వేడిగా ఉన్నప్పుడు వేస్తే పాలు విరిగిపోతాయి కాబట్టి పాలు చల్లారిన తర్వాత వేస్తే బెల్లం మంచిగా టేస్ట్ వస్తుందన్నమాట, బెల్లం వేయడం వల్ల. ఇప్పుడు ఇది రెడీ అయింది కాబట్టి ఇది ఒక దాంట్లోకి సర్వ్ చేసుకుందాం. ఈ పాయసం ఇప్పుడు రెడీ. ఈ పాయసం మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.